దాడి అంటూ దక్షిణ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం, క్షిపణుల దాడిలో ఆసుపత్రిలోని 80 మందికి గాయాలు. ప్రతిగా ఇరాన్ అరాక్ భారజల రియాక్టర్పై ఇజ్రాయెల్ దాడి మరింత విస్తరించనున్న యుద్ధం. ఇరాన్లోని 639కి చేరిన మృతులు యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అని 2 వారాల్లో చెప్తామని వైట్ హౌస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా స్కూల్ మాకే ఉంచాలి. నంద్యాల జిల్లా మండలంలో విద్యార్థులు తల్లిదండ్రుల నిరసన. మా కాలనీలో స్కూల్ని మాకే ఉంచాలి, మరో పాఠశాల విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండలం గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండలం గ్రామ దళిత కాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలను 3, 4, 5 తరగతుల విద్యార్థులు 2 కిలోమీటర్ల దూరంలో కేజీ రోడ్డు పక్కన ఉన్న మెయిన్ ప్రాథమిక పాఠశాల విలీనం చేశారు. దీన్ని రద్దు చేయాలని గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. పిల్లలు నా బడికి ఎలా పంపాలి, రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగితే ఎవరికి బాధ్యత అని విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీలో పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారన్నట్టు అర్థనే హైలైట్ చేశారు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఇట్లాంటిదే అయినప్పుడు ఈనాడు జ్యోతి పెద్ద స్టోరీలతో పాటుగా అక్కడ బ్రేకింగ్లు, డిబేట్లు చాలా పెద్ద ఎత్తున నడిపారు. ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది వాళ్ళ ప్రభుత్వం మీద.